ఎంతో మంది ఫాస్టింగ్ ఉంటారు, ఉపవాసం ఉంటారు. నిజంగా తగ్గించుకొని విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే, ఎందుకంటే దేవుడు కఠినస్తుడు కాదండి. ఆహాబు లాంటి ఘోర పాపియే ఒక రోజంతా దేవుడు తన శాసనాన్ని చెప్పినప్పుడు, తీర్పుని చెప్పినప్పుడు, ఇంకా నువ్వు చచ్చిపోతావు, భయంకరమైన చావు నీది అన్నప్పుడు, అంత భయంకరమైన పాపి అయిన ఆహాబు రాజు గోనె సంచి కట్టుకొని రాత్రంతా దొర్లుతూ మొరపెడుతూ కన్నీరు విడుస్తే, అంత ఘోరాతి ఘోరమైన రాజుని కూడా దేవుడు ఏం చేస్తాడంటే క్షమించి కనికరించి నూతన అవకాశం ఇచ్చాడు. సో ఈరోజు మీరు, నేను ఎంత మొరపెట్టినా నా జీవితంలో కార్యము జరగట్లేదు ఏంటిది అని అంటే, దేవుడు ఇక్కడ అంటున్నాడు చూడండి, నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినమునే నేను చూశాను, నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినమునే నేను విన్నాను, జవాబును కూడా ఇచ్చాను. కానీ ఆ పారసికుల రాజ్యాధిపతి, ఆ రాజ్యాధిపతి నన్ను అడ్డగించాను. నౌ యు అండర్స్టాండ్. ఒకవేళ మీ జీవితంలో అన్ని సక్రమంగా ఉండి కానీ ఏమి జరగట్లేదు ఏంటంటే నా ప్రార్థనలు, మీ ప్రార్థనలు వినబడక కాదు, కానీ ఆత్మ, ఈ ఆలస్యము చేసే ఆత్మ ఎదుర్కొంటున్నాడు దేవుడిచ్చిన సమాధానాన్ని, దేవుడిచ్చిన దీవెన, దేవుడిచ్చిన వాక్కు. ఆయన వాక్యం ఒక్కసారి వచ్చింది అనుకోండి, అది మరలక, అది తన కార్యం జరిగించక మరలా ఆయన దగ్గరికి పోదు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అవునా?